అందరికీ నమస్కారం. 10th క్లాస్ కెమిస్ట్రీలో ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో ఇవాళ మనం లాస్ట్ వీడియో 3 వీడియోస్ మొత్తం అవుతున్నాయి. మెటలర్జీలో 3 వీడియోస్లో ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు 3rd వీడియోలోకి వచ్చేసాం. ఈ వీడియోతో మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అయిపోతుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో ఈరోజు వీడియోలో మనం కొరోజన్ ఎలా జరుగుతుంది, కరోజన్ అంటే ఏంటి, రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరోజన్స్ మన డైలీ లైఫ్లో ఏమేమి జరుగుతుంటే మనం చూస్తుంటాం. మిమ్మల్ని కంపల్సరీగా ఎగ్జామ్స్లో అడుగుతాడు, వాట్ ఆర్ ద డైలీ లైఫ్, రైట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైలీ లైఫ్ కరోజన్స్ అని. అవి ఏమేమి చూస్తుంటాం మనం. తర్వాత రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే ఏంటి, ఐరన్ తుప్పు పట్టడం అంటే ఏంటి, ఎందుకు ఇనుము తుప్పు పడుతుంది, మరి అలా తుప్పు పట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఫర్నేసెస్ గురించి, రకరకాల పైరోకెమికల్ రియాక్షన్స్ గురించి ఇవాళ మనం డీటెయిల్డ్గా నేర్చుకుందాం ఈరోజు వీడియోలో. చలో స్టార్ట్ చేద్దాం. కరోజన్ అనేది చాలా రకాలు ఉంటాయండి. మనం ఒక ఐరన్కి సంబంధించింది కరోజన్ చాలా మెటల్స్లో చూస్తుంటాం. మీకు బాగా పరిచయం ఉన్న కరోజను ఆడవాళ్ళకైతే సిల్వర్ టార్నిషింగ్ బాగా పరిచయం అనేది. సిల్వర్ టార్నిషింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ టార్నిషింగ్, ఒక టైప్ ఆఫ్ కరోజన్. అది నల్లపడటం, వెండి పట్టీలు, వెండి వస్తువులన్నీ నల్లబడిపోతున్నాయి, కలర్ పోతుంది, షైనింగ్ పోతుంది, వాటి షైనింగ్ తగ్గిపోతుంది. టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ టార్నిషింగ్. తర్వాత ఐరన్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ తుప్పు పట్టడం. ఓకేనా. ఇంకొకటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్తో కొంచెం టచ్ ఉన్నవాళ్ళు, అంటే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, మోటార్సు, బ్యాటరీస్, మెయిన్గా బ్యాటరీస్, వీటితో కొంచెం ఎక్కువ వర్క్ చేస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది. కాపర్ లేదా బ్రాంజ్, కొన్ని సందర్భాల్లో బ్రాంజ్. ఇవి గ్రీన్ కలర్, గ్రీనిష్ లేయర్ని ఫామ్ చేస్తాయి. గ్రీనిష్ కలర్ లేయర్ ఫామ్ అవుతుంది కాపర్ మీద, బ్రాంజ్ మీద, ఆ కాపర్ మెటీరియల్ మీద. ఎయిర్కి మనం అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు గ్రీనిష్ కలర్ లేయర్ ఫామ్ అవటం అనేది కూడా కరోజన్లో. ఇవన్నీ మన డైలీ లైఫ్ ఎగ్జామ్స్, మన రోజువారీ జీవితంలో మనం రోజు చూసే ఎగ్జాంపుల్స్ ఏవి అంటే ఇవి. సో మెయిన్గా ఐరన్ రస్టింగ్ అంటే మనకి ఏ కలరు, రెడ్డిష్ బ్రౌన్ కలర్ డిపాజిట్ అనేది అవుతుంది మన ఐరన్ మీద. ఐరన్ యొక్క అప్పర్ లేయరు రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి మారుతుంది. రెడ్డిష్ బ్రౌన్, ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి మారుతుంది. ఇది రస్టింగ్ అంటే తుప్పు పట్టడం అంటాం. మనం తుప్పు పట్టడం గురించి తెలియని వాళ్ళు ఎవరు, అన్ని చోట్ల చాలా డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాం. అండ్ సిల్వర్ టార్నిషింగ్ కూడా చాలామందికి తెలిసిందే. ఇంకా మనం ఇంకొక దగ్గర కూడా మనం ఇది చూస్తుంటాం, ఇది కరోజన్ చూస్తుంటాం. మీరు యాపిల్ని కనుక కట్ చేస్తే, మీరు ఇది గమనించి ఉంటారు, యాపిల్ని కనుక మీరు కట్ చేస్తే ముక్కలు కొద్దిసేపటికే రెడ్ కలర్లోకి మారిపోతాయి. కలరు, ఆ సర్ఫేసు యాపిల్ మీద పైన అప్పర్ లేయరు రెడ్ కలర్లోకి మారిపోతుంది. అది కూడా ఒక రకమైన కరోజనే, ఎందుకంటే యాపిల్లో కూడా ఐరన్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి. రైట్. సో చూద్దాం కరోజన్ ఎలా జరుగుతుందనేది చూద్దాం. అండ్ ఎస్పెషల్గా మనం రస్టింగ్ ఆఫ్ ఐరనే ఇప్పుడు మనకి 10th క్లాస్లో ఉంది. ఐరన్ యొక్క రస్టింగ్ యొక్క ఈక్వేషన్స్, రస్టింగ్ జరగకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రివెన్షన్ మెథడ్స్ చూద్దాం. రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది ఒక ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ అండి. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్. మనం అనుకున్నంత సింపుల్ మెథడ్ కాదు ఇది. రస్టింగ్ ఆఫ్ ఐరన్ మన కంటి ముందు కనపడుతూనే ఉంటుంది. ఇనుము తుప్పు పట్టడం, మనం వాడకుండా పడేసిన ఇనుప వస్తువులు కొన్ని రోజుల తర్వాత చూస్తే తుప్పు పట్టి ఉంటాయి. మొలలు, నెయిల్స్, గోడలు దింపే మేకులు, రకరకాలవి తుప్పు పట్టడం అనేది చూస్తాం. ఈ తుప్పు పట్టడం, రస్టింగ్ అనేది ఒక ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్. ఈ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ లేదా ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది మీరు ఇంటర్మీడియట్ +12లో డీటెయిల్గా చూస్తారు. చాలా పెద్ద చాప్టర్ అది. మనం ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం ఇంకా ఈ ప్రాసెస్ని ఇంకా ఎన్లార్జ్డ్గా చూస్తాం మనం. సార్ మీకు 10th క్లాస్లో వచ్చిన యాక్టివిటీ ఇచ్చాడు. ఈ యాక్టివిటీకి సంబంధించి కూడా చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అది కూడా నేను ఇవాళ క్లారిఫై చేస్తాను. ఏంటంటే యాక్టివిటీలో మనకేం చూపించాడంటే 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం.
3 టెస్ట్ ట్యూబ్స్లో ఐరన్ నెయిల్స్ పెట్టాం. ఐరన్ నెయిల్ పెట్టాం. ఓకే రైట్. 3 కాకపోతే 1 2 3 పెట్టాలి సార్, 2 పెట్టకూడదా, 1 పెట్టకూడదా అని మీకు డౌట్ వస్తే అదే. సో 3 టెస్ట్ ట్యూబ్స్లో మనం ఏం చేసామంటే ఇందులో వాటర్ తీసుకున్నామండి. ఈ టెస్ట్ ట్యూబ్లో మనం ఏం తీసుకున్నాం, వాటర్ తీసుకున్నాం. ఓకే, మీ టెక్స్ట్ బుక్లో నెయిల్స్ సగం వరకు వాటర్ తీసుకొని ఉంటుంది. ఓకే, అది కూడా మీకు మళ్ళీ అదేంటి నేను రివర్స్ తీసుకున్నాను అనుకుంటారేమో, ఇది కూడా క్లారిఫై చేస్తాను. ఎట్లా తీసుకున్నా ఒకటేనండి, వాటరు నెయిల్ యొక్క సగభాగం వరకు తీసుకున్నట్టుగా మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. నిండుకు తీసుకున్నా అట్లనే, నిండుకు తీసుకున్నా మనకి కరోజన్ అనేది జరుగుతుంది. దీన్ని క్లోజ్ చేయాలి, ఈ క్యాప్స్ని క్లోజ్ చేయాలి. ఇవి రెండు ఒకటే. 4 టెస్ట్ ట్యూబ్స్ ఎక్కడ ఉన్నాయో అనుకున్నారు. సరే, ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్లో బాయిల్డ్ వాటర్, దాన్ని మనం డిస్టిల్డ్ వాటర్ అంటాం. డిస్టిల్డ్ వాటర్ తీసుకున్నామండి. డిస్టిల్డ్ వాటర్ అను ఈ సర్ఫేస్ మీద ఆయిల్ వేసాం. ఇదేంటిది, ఆయిల్. ఇది ఆయిల్. ఇదేంటిది, డిస్టిల్డ్ వాటర్. డిస్టిల్డ్ వాటర్ రైట్. ఇక్కడ ఓన్లీ వాటర్. ఇది వాటరు ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయింది, అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయిన వాటర్. వాటర్ పైన అప్పర్ లేయర్ మనం ఏం కవర్ చేయలేదు. ఇక్కడ వాటరు డిస్టిల్డ్ వాటర్. డిస్టిల్డ్ వాటర్కి మామూలు వాటర్కి ఏంటి డిఫరెన్స్ అంటే బాయిల్డ్ వాటర్ అనమాట. అంటే డిస్టిల్డ్ వాటర్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, వాటర్కి డిస్టిల్డ్ వాటర్కి ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, డిస్టిల్డ్ వాటర్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట మీకు మళ్ళీ ఎక్కడ చెప్పరు, టెక్స్ట్ బుక్లో కూడా అంత క్లియర్గా ఉండదు. అందుకని మీకు డీటెయిల్ చెప్పాలని చెప్తాను. డిస్టిల్డ్ వాటర్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉండదు. ఆక్సిజన్ బాయిల్ చేస్తే ఆవిరైపోతుంది. వాటర్లో ఆక్సిజన్ డిజాల్వ్ అవుతుందండి. వాటర్లో ఆక్సిజన్ డిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ చేసాం. ఇప్పుడు ఈ పైనంతా వాతావరణం ఉంది కదా, పైనంతా ఎయిర్ ఉంది కదా, ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ వాటర్లో డిజాల్వ్ అవుతుంది. జనరల్గా అవటం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మన ఆక్వాటిక్ యానిమల్స్ ఉన్నాయి, ఇప్పుడు చేపలు ఇవన్నీ నీళ్ళలో ఎలా బతుకుతున్నాయి అనుకున్నారు, వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ తీసుకొని బతుకుతాయి. సో వాటర్లో ఆక్సిజన్ వచ్చి డిజాల్వ్ అవుతుంది ఎన్విరాన్మెంట్తో టచ్ అయ్యి ఉన్నప్పుడు. వాటర్ యొక్క సర్ఫేసు ఎన్విరాన్మెంట్తో కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆక్సిజన్ ఆటోమేటిక్గా వాటర్లో ఎప్పటికప్పుడు డిజాల్వ్ అవుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాంటి డిజాల్వ్ అవుతున్న ఆక్సిజన్ ఇక్కడ ఉండదు. ఎందులో ఉండదు, డిస్టిల్డ్ వాటర్లో ఉండదు. ఎందుకు ఉండదు, డిస్టిల్డ్ వాటర్ అంటే బాయిల్డ్ వాటర్. ఇది బాయిల్డ్ వాటర్ అనమాట. బాయిల్ చేస్తే ఏమవుతుంది, ఇందులో ఉన్న ఆక్సిజన్ అంతా ఎవాపరేట్ అవుతుంది. సో ఇందులో ఆక్సిజన్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ఉండదు దాదాపు డిస్టిల్డ్ వాటర్లో ఆక్సిజన్ కంటెంట్. అండ్ ఈ వాటర్ యొక్క అప్పర్ సర్ఫేస్ని మనం ఆయిల్తో క్లోజ్ చేస్తాము. ఆయిల్ ఏం చేస్తుంది, ఈ వాటర్ని ఎన్విరాన్మెంట్తో కాంటాక్ట్ కానివ్వకుండా మధ్యలో అడ్డుపడుతుంది. అంటే వాటర్ ఎన్విరాన్మెంట్తో టచ్ చేయలేదు. ఎన్విరాన్మెంట్తో టచ్ అయితే ఏమవుతుంది, మళ్ళీ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆక్సిజన్ వచ్చి డిజాల్వ్ అవుతుంది. సో ఆ కాంటాక్ట్ పోవటం కోసం ఇక్కడ వాటర్ పెట్టడం ఆయిల్ లేయర్ వేయటం జరిగింది. రైట్. ఇక్కడ కూడా మనం ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్, ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ యొక్క సంబంధించిన మా పౌడర్ కానీ వాటి మెటీరియల్ కానీ తీసుకుంటాం, సాలిడ్ సబ్స్టాన్స్ కానీ తీసుకుంటాం. ఇది కూడా కార్క్తో క్లోజ్ చేయాలి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎన్హైడ్రస్. గుర్తుపెట్టుకుంటే హైడ్రస్ అంటే వాటర్తో ఉన్నది అని అర్థం. హైడ్రా మీన్స్ వాటర్. ఎన్హైడ్రస్ అంటే వాటర్ లేనిది, ఆపోజిట్ వర్డ్. హైడ్రస్కి ఆపోజిట్ ఎన్హైడ్రస్ అంటే వాటర్ లేనిది. అంటే కాల్షియం క్లోరైడ్ వాటర్ డ్రై అనమాట. అదేం చేస్తుంది, వాటర్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎన్హైడ్రస్లు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను ఎన్హైడ్రస్ అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి, ఎక్కడైనా వాటర్ దొరికితే నేను అబ్జార్బ్ చేసుకునే లక్షణం ఉన్నవాడిని. పలానా ఎంపీసీ ఫ్రెండ్ సారు ఎన్హైడ్రస్ సార్ అంటే ఏంటి, చుట్టుపక్కల వాటర్ ఉంటే అబ్జార్బ్ చేసుకుంటాడు అని అర్థం. నేను డ్రైగా ఉంటాను, వాటర్ కోరుకుంటాను. సో కాల్షియం క్లోరైడ్ కూడా ఎన్హైడ్రస్ అంటే అర్థం ఏంటంటే ఇందులో వాటర్ లేదు. అందుకని ఏం చేస్తుంది, ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్న వాటర్ మొత్తాన్ని మాయిశ్చర్ తేమ ఉంటుంది కదా, తడి ఉంటుంది కదా, వాటర్ పార్టికల్స్ ఉంటాయి కదా, మొత్తాన్ని పీల్ చేసుకుంటాయి ఇవి. అంటే ఇక్కడ అసలు మాయిశ్చరే లేకుండా, తడి అనేది లేకుండా డ్రై, ఈ అట్మాస్ఫియర్ని అంతటిని ఏం చేస్తుంది, డ్రై
పొడిగా చేసి పడేస్తుంది ఈ ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్. చూసారా, చక్కగా అర్థమైంది కదా మన ఏర్పాట్లు. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉంది, ఇది మీరు పక్కన పెట్టుకోండి, మీ టెక్స్ట్ బుక్లో ఉంది, అర్థం చేసుకోండి. ఒకవేళ ఫుల్ వాటర్ పోసినా కూడా రిజల్ట్ ఒకటే, హాఫ్ వాటర్ పోసినా ఫుల్ వాటర్ పోసినా సింపులే, సేమ్ రిజల్ట్. అందుకని మీకు ఆ డిఫరెన్స్ కోసం చెప్పిన సరే తీసేస్తాను మళ్ళీ ఏదో ఒకటి పెట్టి. సో కొంత టైం తీసుకున్న తర్వాత అంటే కొద్ది రోజుల తర్వాత మనం చూస్తే ఏ టెస్ట్ ట్యూబ్లో ఉన్న నెయిల్స్ రస్టింగ్కి గురి అయినాయి, కరోజన్కి గురి అయినాయి అంటే దిస్ ఈజ్ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్, దిస్ ఈజ్ సెకండ్ టెస్ట్ ట్యూబ్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ టెస్ట్ ట్యూబ్. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఉన్న ఐరన్ రస్టింగ్ పట్టింది, కరోజన్ జరిగింది ఈ నెయిల్కి, తుప్పు పట్టింది. బట్ సెకండ్ థర్డ్లలో రస్టింగ్ జరగలేదు. కారణం ఏంటి? అండ్ ఇప్పుడు రస్టింగ్ అంటే తెలుసు కదా, కరోజన్స్ అన్ని రస్టింగ్స్ కావు. ఇప్పుడు సిల్వర్కి కరోజన్ జరగచ్చు, కాపర్కి కరోజన్ జరగచ్చు, ఐరన్కి కరోజన్ జరగచ్చు. ఐరన్కి జరిగే కరోజన్ పేరు రస్టింగ్. గుర్తుపెట్టుకోండి, రస్టింగ్ అనేది కేవలం ఐరన్కి సంబంధించిన పదం. ఐరన్ యొక్క కరోజన్ని రస్టింగ్ అంటాం. ఓకేనా, రైట్. ఇక్కడ రస్టింగ్ జరిగింది ఓన్లీ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లోనే జరిగింది. సెకండ్ థర్డ్లో ఎందుకు జరగలేదు అంటే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఐరన్ అంటే ఈ మన నెయిల్ మనం తీసుకున్న మొల శీల, ఈ ఐరన్ ఒకటి ఎన్విరాన్మెంట్తో కాంటాక్ట్ ఉంది. ఎన్విరాన్మెంట్లో కాంటాక్ట్ అంటే ఎన్విరాన్మెంట్లో ఎవరెవరు ఉంటారంటే మాయిశ్చర్ అండ్ ఆక్సిజన్. ఇవి రెండండి మెయిన్ కారణం. కరోజన్ జరగటానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఐరన్ ఈ రెండిటితో కాంటాక్ట్లో ఉండటం వల్ల కరోజన్ జరుగుతుంది. ఎవరెవరితో కాంటాక్ట్లో? మాయిశ్చర్ అంటే ఇందులో ఏముంటుంది? వాటర్ పార్టికల్స్ ఉంటాయి. మాయిశ్చర్ అంటే మళ్ళీ అదేదో అనుకున్నారు, వాటర్, తేమ. వాటరు, ఆక్సిజన్ రెండిటితో కాంటాక్ట్లో ఉండటం వల్ల ఐరన్ కరోజన్కి గురవుతుంది, రస్టింగ్ జరుగుతుంది ఐరన్లో. ఇక్కడ ఎందుకు జరగలేదు కరోజన్ అంటే ఇందులో ఆక్సిజన్ లేదు. అదేంటిది? డిస్టిల్డ్ వాటర్. ముందే చెప్పుకున్నాం కదా, డిస్టిల్డ్ వాటర్. ఆయిల్ లేయర్ ఉంది, పైన ఎన్విరాన్మెంట్లోంచి పోయిన ఆక్సిజన్ డిజాల్వ్ అవుతుందా అంటే ఆక్సిజన్ నుంచి డిజాల్వ్ అవ్వడానికి మధ్యలో ఆయిల్ అడ్డం పడుతుంది, కాబట్టి ఆక్సిజన్ లేదు. నైల్స్ వాటర్తో కాంటాక్ట్లోనే, నైల్స్ వాటర్లోనే ఉన్నాయి, ఇది ఉన్నది వాటర్లోనే ఉన్నాయి, బట్ ఆక్సిజన్ లేదు. సో డిజాల్వ్డ్ ఆక్సిజన్ లేకపోవటం వల్ల ఇక్కడ నెయిల్స్ రస్టింగ్ జరగలేదు. ఇక్కడ ఎందుకు జరగలేదు అంటే ఇక్కడ చూడండి, ఈ ఎన్విరాన్మెంట్లో ఆక్సిజన్ ఉంది కానీ మాయిశ్చర్ లేదు. ఇక్కడేం లేదు? మాయిశ్చర్ లేదు కానీ ఆక్సిజన్ ఉంది, గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఉండి ఇది లేకపోయినా రస్టింగ్ జరగదు. రస్టింగ్ జరగాలంటే ఖచ్చితంగా ఈ రెండిటితో కాంటాక్ట్లో ఉండాలి. అందుకనే ఇందులో రస్టింగ్ జరిగింది. ఓకేనా, ఇది ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్. మీకు నా యాక్టివిటీస్లో ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్. కంక్లూజన్ ఏంటి? ఐరన్ మాయిశ్చర్తోనూ ఆక్సిజన్తో కాంటాక్ట్లో ఉండటం వల్ల కరోజన్ జరుగుతుంది, రస్టింగ్ జరుగుతుంది. రైట్. ఇందులో ఉన్నవి రస్టింగ్ జరగదు అని నేను చెప్పాను చూసారా, తుప్పు పట్టడం జరగదు అని చెప్పాను చూసారా, అది 100% కరెక్ట్ కూడా కాదు. తుప్పు పడతాయి లాంగ్ టైం. ఇది పట్టిన తర్వాత ఇంకా చాలా చాలా డేస్, హైలీ అన్కౌంటబుల్ డేస్ తర్వాత ఇవి కూడా తుప్పు పడతాయి. రేర్ కేసెస్లో జరుగుతాయి. ఎందుకంటే అస్సలు ఆక్సిజన్ డిజాల్వ్డ్ లేకుండా ఉండదు, జీరో ఉండదు, ఆక్సిజన్ లేకుండా అస్సలు ఉండదు, లిటిల్ పర్సంటేజ్ ఉంటుంది. ఆక్సిజన్ జరిపే రియాక్షను డెడ్ స్లోగా ఉంటుంది. ఇక్కడ డిజాల్వ్డ్ ఆక్సిజన్ కన్నా ఇక్కడ కొంచెం డిజాల్వ్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా మాయిశ్చర్ని పూర్తిగా ఎన్హైడ్రస్ మొత్తం మాయిశ్చర్ని తీసుకోదు, కొంత ఉంటుంది. ఆ ఉన్న కొద్దిగా ఆక్సిజన్ కొద్దిగా మాయిశ్చర్లు జరిపే రియాక్షన్స్ ఫ్లాట్గా ఉండిపోతాయి, స్లోగా ఉండిపోతాయి, ఎప్పటికో తుప్పు పడతాయి. కాబట్టి 100% తుప్పు పట్టదని ఎవరన్నా అన్నా కూడా రాంగే, తుప్పు పడతాయండి, ఖచ్చితంగా తుప్పు పడతాయి, రస్టింగ్ జరుగుతుంది. బట్ ఇది ఇమీడియట్గా చూపిస్తుంది, ఇది అసలు జరగలేదు అన్నట్టు చూపిస్తుంది. క్లియరా? రైట్. సో ఎవరైనా అడిగితే ఇప్పుడు ఏం చెప్తారు? ఐరన్ రస్టింగ్కి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? మాయిశ్చర్ అండ్ ఆక్సిజన్, ఈ రెండింటితో కాంటాక్ట్లో ఉంది కాబట్టి ఐరన్ రస్టింగ్కి గురైందని చెప్తారు. ఓకేనా? కానీ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ ఏం చెప్తుందంటే, మీరు సెకండ్ ఇయర్ క్లాస్ 12లో చెప్తారు,
ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్. రస్టింగ్ అనేది ఒక ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్. రస్టింగ్కి రీజన్ ఎవరు అంటే, రస్టింగ్కి రీజన్ ఎవరు అని చెప్తుంది ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే, మీరు చదువుకుంటున్నట్టు మాయిశ్చరు ఆక్సిజన్లు కూడా కాదు. ఇంకో కొత్త విషయం అనమాట. మాయిశ్చరు ఆక్సిజన్లు మెయిన్ రీజన్ కాదు, అసలు కారణం కాదని కాదు. వాళ్ళు ప్లే చేస్తారు, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. రస్టింగ్లో వీళ్ళు ఉండాలి, అసలు విలన్ వీళ్ళు కాదు. మనకు తెలుగు సినిమా మొత్తం ఒక 2-3 విలన్లు చూపిస్తాడు, అసలు మెయిన్ విలన్ లాస్ట్ క్లైమాక్స్లో దింపుతాడు. ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం అసలు విలన్ ఎవరు, ఇనుము తుప్పు పట్టడానికి అసలు విలన్ ఎవరు తెలుసా? క్లైమాక్స్ చాలా సస్పెన్స్గా ఉంటుంది. అసలు విలన్ ఎవరంటే ఐరనే. ఇనుము తుప్పు పట్టడానికి కారణం ఇనుమే, ఐరన్ తుప్పు పట్టడానికి కారణం ఐరనే. ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా చాలా దీన్ని ఏమనొచ్చు, నాకు ఎగ్జాక్ట్ వర్డ్ టైం గుర్తుకు రావట్లేదు. ఐరన్ తుప్పు పట్టడానికి కారణం ఐరనే. ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్లో ఐరన్ గనక ప్యూర్ ఐరన్ అయితే, ఐరన్ 100% ప్యూర్ అయితే, ఐరన్ 100% ప్యూర్ అయితే, ఐరన్ దగ్గర మాయిశ్చర్ ఉన్న ఆక్సిజన్ ఉన్న ఐరన్ తుప్పు పట్టదు. రేర్ అనమాట, బాగా ఫ్లాట్, డెడ్ స్లో అనమాట. ప్యూర్ ఐరన్ రస్టింగ్ జరగదు. ఎగ్జాక్ట్లీ చెప్తాను. ప్యూర్ ఐరన్, ప్యూర్ 100% ఐరన్. ఎందుకు అంటే ప్యూర్ ఐరన్ చెప్తాను, అది ఎందుకో చెప్తాను. ప్యూర్ ఐరన్ మాయిశ్చర్తో కాంటాక్ట్, ఆక్సిజన్తో కాంటాక్ట్ ఉండనివ్వండి, తుప్పు పట్టరు. కానీ మనకి 100% ప్యూర్ ఐరన్స్ ఎక్కడా దొరకవండి. ఐరన్ మీరు ఎంత రిఫైనింగ్ ప్రాసెస్ అయినా చేయండి, ఎంత ప్రాసెస్ మనం ఇంతకుముందు వీడియోలో చేసాం, రిఫైనింగ్ ప్రాసెస్ చేసామా, ఎంత రిఫైనింగ్ అని చేయండి, మనకి 95% మ్యాక్సిమం 95% ప్యూర్ ఐరనే వస్తుంది. ఐరన్లో కొన్ని ఇంప్యూరిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఇంప్యూరిటీస్ వల్లనే ఐరన్ రస్టింగ్కి గురవుతుంది. ఇది రీజన్. సో గుర్తుందా? సో ఇనుము నాశనం కావడానికి కారణం ఎవరు? నీరు, మాయిశ్చర్ కాదు. ఇనుము నాశనం కావడానికి కారణం ఇనుమే, ఇనుములో ఉన్న ఇంప్యూరిటీస్. అలాగనే మనం కూడా నాశనం కావడానికి వేరే ఎవరో కారణం కాదు. వాడు చేయబట్టిన నాశనమే, వీడు చేయబట్టిన నాశనమే కాదు. మనం డ్యామేజ్ కావడానికి కారణం మనలోనే ఉన్న ఇంప్యూరిటీస్. సార్ భలే కనెక్ట్ అయింది కదా కాన్సెప్ట్. ఓకే వదిలేద్దాం, మన ఇందులోకి వచ్చేద్దాం మళ్ళీ. ఎందుకు మరి 95% ప్యూర్ ఉన్న ఐరన్ రస్టింగ్కి కారణమవుతుంది? ఇది మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పేది మీ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ ఉంది, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే రైట్, ఏం జరుగుతుందట అండి, ఐరన్ ఉంది కదా, అనగా ఒక ఐరన్ పీస్ ఉంది కదా, ఈ ఐరన్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మాయిశ్చర్, ఒక థిన్ ఫిల్మ్ మాయిశ్చర్ కూడా వచ్చింది అనుకున్నాను. తేమ ఉంది, ఇనుము మీద కొంత తేమ పట్టింది. థిన్ ఫిల్మ్, సన్నటి ఫిల్మ్ లాగా ఉంది. అంటే ఫిల్మ్లో ఎవరెవరు ఉంటారు? ఇందులో ఫిల్మ్ అంటే సినిమా కాదండి, లేయర్లో ఎవరెవరు ఉంటారు? ఎన్విరాన్మెంట్ నుంచి డిజాల్వ్ అయిన ఆక్సిజన్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, కార్బోనిక్ యాసిడ్. ఎన్విరాన్మెంట్ నుంచి వాటర్లోకి కొంత కార్బన్ డైఆక్సైడ్ కూడా డిజాల్వ్ అయింది. గుర్తుపెట్టుకోండి, కార్బన్ డైఆక్సైడ్ కూడా వాటర్లోకి డిజాల్వ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వాటర్లో డిజాల్వ్ అయితే మనం దాన్ని H2CO3 ఫామ్ అవుతుందండి, కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అయితే అదొక మైల్డ్ యాసిడ్, వీక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అందుకని చూడండి, ఎక్కడో పైన ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్న వాటర్కి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. మీరు యాసిడ్స్ బేసిస్లో నేర్చుకున్నారు. లాంగ్ జర్నీ చేస్తున్న వాటర్లకి కొన్నింటికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. లాంగ్ జర్నీ చేస్తున్న వాటర్లలో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అవ్వటం వల్ల వాటర్లో కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అందుకని కొంచెం ఎసిడిక్ నేచర్ ఉంటుంది. వాటర్ యాక్చువల్గా న్యూట్రల్, బట్ ఎక్కువగా ఎయిర్కి ఎక్స్పోజ్ అవటం వల్ల, ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ పెరగటం వల్ల, పొల్యూషన్, మళ్ళీ మనం వేరే టాపిక్లో పొల్యూషన్లో సోషల్లో పోతాం. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ డిజాల్వ్ అవడం వల్ల కార్బోనిక్ యాసిడ్. సో ఇప్పుడు మన థిన్ లేయర్లో ఎవరెవరు ఉన్నారు? వాటర్ ఉంది, ఆక్సిజన్ ఉంది, కార్బోనిక్ యాసిడ్ కూడా ఉంటాయి. రైట్, ఇది ఐరన్ పీస్, ఇనుప ముక్క. చెప్పాను కదా, ఇప్పుడు 100% ప్యూర్ ఉండదండి. ఐరన్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి. అయితే ఎక్కడైతే ప్యూర్ పార్ట్ ఉంటుందో, ఐరన్ మొత్తం యూనిఫామ్గా ఇంప్యూరిటీస్ పరచబడి ఉండదు కదా, ఇంప్యూరిటీస్ అన్నీ స్ప్రెడ్ అయి ఉండదు కదా యూనిఫామ్గా. కొద్దిగా ఏరియాలో ప్యూర్ ఐరన్ కూడా ఉంటుంది,
అక్కడక్కడ ఇంప్యూరిటీస్ తగులుతుంటాయి. సో ప్యూర్గా ఉన్న ఐరన్ ప్యూర్ ఏ ఏరియాలో ప్యూర్గా ఉంటుందో ఐరన్, ఆ ప్యూర్ స్పాట్ ఆ స్పాట్ యానోడ్గా యాక్ట్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఏది? ప్యూర్ ఐరన్ అనకూడదు అసలు, అయ్యన్. నేను చెప్పాను కదా, నా లాంగ్వేజ్ నా చిన్నప్పటి నుంచి చదువుకున్నా కాబట్టి అట్లా అలవాటు పడిపోయింది. కొత్తగా నేర్చుకునే కొంచెం ట్రెండీగా నేర్చుకోండి. ప్యూర్ ఐరన్. ఓకే, ప్యూర్ ఐరన్ ఉన్న స్పాట్ యానోడ్గా పనిచేస్తుంది. ఇంప్యూరిటీస్ ఉన్న స్పాట్ క్యాథోడ్గా పనిచేస్తుంది. మీకు టెక్స్ట్ బుక్లో సమ్ స్పాట్ యాక్ట్స్ యాజ్ యానోడ్, సమ్ స్పాట్ యాక్ట్స్ యాజ్ క్యాథోడ్ అన్నాడు, కానీ ఆ సమ్ ఏంటనేది చెప్పలేదు. నేను అందుకని దానికోసం డీటెయిల్ కోసం మీకు ఆ క్లారిటీ ఇస్తాను. చాలామందికి డౌట్ వస్తుంది, ఈ ఐరన్లో కొంత భాగం యానోడ్ ఏంటి సార్, కొంత భాగం క్యాథోడ్ ఏంటంటే ఈ రీజన్. యానోడ్ క్యాథోడ్స్ అంటే మనం ఇదే ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది ఒక బ్రాంచ్. ఫిజికల్ కెమిస్ట్రీలో ఒక బ్రాంచ్ అండి ఇది. ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది కెమిస్ట్రీలో ఒక బ్రాంచ్. ఇది ఏం చదువుతుంది, ఏ కాన్సెప్ట్స్ని స్టడీ చేస్తుందంటే ఈ ఎలక్ట్రిసిటీని ప్లస్ కెమికల్ ప్రాసెస్ని కలిపి చదువుతుంది ఈ బ్రాంచ్. కెమికల్ ప్రాసెస్లు, ఎలక్ట్రికల్ ప్రాసెస్లు రెండు మిక్స్ చేసి చదివేది కాబట్టి ఎలక్ట్రోకెమిస్ట్రీ. అందుకని చూడండి, యానోడ్ క్యాథోడ్ అనే పదాలు వచ్చినాయి. యానోడ్ క్యాథోడ్లో మన ఫిజిక్స్లో పదాలు, రైట్. యానోడ్ క్యాథోడ్ మన కెమిస్ట్రీలో పదాలే కదా. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మన ఫిజిక్స్. సో ఎలక్ట్రిసిటీకి సంబంధించింది. కెమికల్ ప్రాసెస్ యానోడ్ క్యాథోడ్. ఇందులో యానోడ్ ఎవరు? ఇగో ఈ ప్యూర్ స్పాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్యూరిటీస్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి అనుకోండి, దట్ ఇంప్యూరిటీ స్పాట్ యాక్ట్స్ యాజ్ క్యాథోడ్. దిస్ స్పాట్, ప్యూర్ స్పాట్ యాక్ట్స్ యాజ్ యానోడ్. సో ఇక్కడ వరకు క్లియర్ అయిందా? ఒక భాగము యానోడ్గా, ఒక భాగం క్యాథోడ్గా యాక్ట్ చేస్తుంది. యానోడ్ క్యాథోడ్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, అంతే కదా. మధ్యలో అంతా ఐరన్ ఉంది కదా, ఇదంతా ఐరన్, ఎంటీ స్పేస్ కాదు కదా. సో యానోడ్ క్యాథోడ్ కనెక్ట్ అయ్యి ఉంది. ఇదంతా ఎలక్ట్రోలైట్గా పనిచేస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్. ఈ థిన్ ఫిల్మ్ ఎలక్ట్రోలైట్గా పనిచేస్తుంది. అరే, ఎలక్ట్రోలైట్ ఉంది, ఒక యానోడ్ ఉంది, ఒక క్యాథోడ్ ఉంది. యానోడ్ క్యాథోడ్లు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. చాలా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్ అవడానికి. చిన్నప్పుడు కెమిస్ట్రీలో మీరు చదువుకుంటే ఎన్నో సెల్స్, గ్యాల్వనిక్ సెల్స్, రకరకాల సెల్స్లో చదువుతారు మీరు ఇట్లాంటి కనెక్షన్స్. సో ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఎలక్ట్రోలైట్ ఉంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ పాస్ అవటం అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లో. ఎక్కడ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పటిదాకా మేము వినలేదని కాదు కానీ ఓకే. యానోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే రిలీజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, యానోడ్ అంటేనే రిలీజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఇంకో పేరు ఉంది, ఆక్సిడేషన్. ఇవన్నీ మీరు కెమిస్ట్రీలో ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. రిలీజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ను ఆక్సిడేషన్ అంటాం. అంటే యానోడ్ దగ్గర ఏం ప్రాసెస్ జరుగుతుంది? ఆక్సిడేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఏంటి ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. సో ఐరన్లో నుంచి ఇక్కడ ఐరన్ ఉంటుంది, ఇది ఐరనే కదా, ఐరన్లో నుంచి 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. యానోడ్ దగ్గర Fe కాస్త Fe2+గా మారిపోతుంది. 2 ఎలక్ట్రాన్లు పోయినాయి. 2 ఎలక్ట్రాన్లు పోతే 2+ అనే కదా మనం రాసేది. అండ్ 2 ఎలక్ట్రాన్స్. సో ఈ రిలీజ్ అయిన 2 ఎలక్ట్రాన్స్ ఏవైతే యానోడ్ దగ్గర రిలీజ్ అయినాయో దే ట్రాన్స్ఫర్ టు క్యాథోడ్. ఇది ఇంపార్టెంట్ అండి. అందుకని మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ అన్న ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. యానోడ్ నుంచి క్యాథోడ్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మరి ఈ Fe2+ ఏమైంది? Fe2+ రిలీజెస్ ఇంటూ ద ఫిల్మ్. Fe2+ అయాన్స్ ఫిల్మ్లోకి రిలీజ్ అవుతాయి. పైన మాయిశ్చర్ ఫిల్మ్ ఉంది కదా, తేమతో ఉన్న ఫిల్మ్లో Fe2+ అయాన్స్ రిలీజ్ అవుతాయి. రైట్. సో ఇక్కడికి ఎవరు వచ్చారు? ఇక్కడి నుంచి ఇటు ఎవరు వచ్చారు? ఎలక్ట్రాన్స్ వచ్చినాయండి. ఇటు ఎలక్ట్రాన్స్ ఇటు వచ్చినాయి. ఎక్కడికి వచ్చినాయి? క్యాథోడ్ దగ్గరకు వచ్చినాయి. ఇది ఎక్కడ జరిగింది? ఈ రియాక్షన్ ఎక్కడ జరిగింది? యానోడ్ దగ్గర జరిగింది. యానోడ్ దగ్గర ఐరన్ 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసింది. ఐరన్ 2+ అయాన్గా మారింది. ఇది ఎక్కడ జరిగింది? దిస్ రియాక్షన్ హ్యాపెండ్ ఎట్ యానోడ్. దిస్ ఇస్ యానోడ్ రియాక్షన్. చాలా జాగ్రత్త. యానోడ్ రియాక్షన్స్, క్యాథోడ్ రియాక్షన్స్ రాయమంటారు మిమ్మల్ని. రస్టింగ్ ఆఫ్ ఐరన్ ప్రాసెస్లో రైట్ ద రియాక్షన్స్ ఎట్ యానోడ్ అండ్ క్యాథోడ్. ఓన్లీ రియాక్షన్స్ రాయమంటారు. ఐరన్ అయాన్గా ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసింది. సరే, క్యాథోడ్ దగ్గర ఏం జరిగింది? ఈ ఎలక్ట్రాన్స్ వచ్చి
ఈ క్యాథోడ్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్తో ఈ థిన్ ఫిల్మ్తో కాంటాక్ట్లో ఉంది కదా, థిన్ ఫిల్మ్ టచ్ అయ్యింది కదా. థిన్ ఫిల్మ్లో ఎవరెవరు ఉన్నారు? ఆక్సిజన్ H+ అయాన్స్ ఉంటాయి. వీటితో ఆ ఎలక్ట్రాన్స్ వచ్చి కలుస్తాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్? ఆ ఎలక్ట్రాన్స్ వచ్చి వీటితో కలుస్తాయి. ఇటు నుంచి ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, ఇక్కడ ఆక్సిజన్ యాడ్ అయింది, అండ్ ఇందులో H+ అయాన్స్ కూడా యాడ్ అయినాయి. ఇందులోనే H+ అయాన్స్, ఆక్సిజన్, ఎలక్ట్రాన్స్ ముగ్గురు ఇక్కడ కలిసిపోయారు. ఎక్కడ కలిసిపోయారు? క్యాథోడ్ దగ్గర ముగ్గురు కలుసుకుంటారు. ముగ్గురు కలిసి మనకి వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. రైట్. వచ్చింది ఒక డౌట్, H+ అయాన్స్ కిదర్ సే ఆయా? తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా స్కిప్ చేసిపోనండి. దాదాపు చిన్న పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఎందుకంటే నేను కూడా ఆ ప్లేస్లో ఉండి ఆలోచిస్తాను. నేను కూడా ఆ క్లాస్ వింటుంటే నాకు వచ్చే డౌట్లు ఏమేమి ఉంటాయని ఆలోచిస్తా. మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అయితే ఏమన్నా మనం కామెంట్ బాక్స్లో డిస్కస్ చేసుకోవచ్చు. H+ అయాన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఇక్కడ మనం ఇంకొక క్యారెక్టర్ని పరిచయం చేసి దాని గురించి మాట్లాడుకోవట్లేదు, మీరు అది గుర్తు చేయద్దా? ఆ క్యారెక్టర్ వల్ల వచ్చినాయి. మీరు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడండి, ప్రతిదీ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, నేను వివరంగా చెప్తున్నాను. తెలియదు అసలు కార్బోనిక్ యాసిడ్ ఎట్లా ఫామ్ అయిందంటే, వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అవటం వల్ల కార్బోనిక్ యాసిడ్ ఈక్వల్ టు కదా మనం పెట్టేది ఈక్వేషన్, నేను మ్యాథమెటిక్స్ చేస్తాను. H2CO3 కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. యాక్చువల్ కార్బోనిక్ యాసిడ్ ఇలా ఫామ్ అవుతుంది. ఇది కార్బోనిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్, ఈజీలీ అయనైజ్. ఇది వీక్ యాసిడ్ ఇది తొందరగా అయాన్స్గా కూడా మారుతుంది. H2CO3 తొందరగా అయనైజ్ అవుతుంది. ఎట్లా అయనైజ్ అవుతుందంటే H+ గాను HCO3 మైనస్ గాను కార్బోనేట్ అయాన్ అంటుంది దీన్ని. ఇది కార్బోనేట్ అయాన్, ఇది హైడ్రోజన్ అయాన్. H+ అయాన్ గాను HCO3 మైనస్ అయాన్ గాను ఇక్కడ కార్బోనిక్ యాసిడ్ స్ప్లిట్ అవుతుంది. ఇదిగో అలా తయారైన H+ ఇక్కడ కలుస్తుంది అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన H+ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ థిన్ ఫిల్మ్లోని కార్బోనిక్ యాసిడ్లోని H+ అనమాట. టెక్స్ట్ బుక్లో మీకు లైన్లో కూడా రాశాడు, మీరు ఒకసారి చదువుకోండి, మీకు అది క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పింది ఇప్పుడు. ఓకేనా? ఫైనల్గా ఇప్పుడు ఈ క్యాథోడ్ దగ్గర జరిగిన రియాక్షన్ అర్థమైంది కదా మీకు. దిస్ ఈస్ ద రియాక్షన్ టేకెన్ ప్లేస్ అట్ క్యాథోడ్. ఇక్కడ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాలెన్సింగ్ చేద్దాం కరెక్ట్. రైట్. ఎందుకంటే రెండు ఈక్వేషన్స్ని ఇప్పుడు మనం యాడ్ చేస్తాం. ఓవరాల్ ఈక్వేషన్ ఇదేమో యానోడ్, ఇది క్యాథోడ్. ఓవరాల్ రెండు ఈక్వేషన్స్ యొక్క ఫైనల్ రిజల్ట్ యాన్యువల్ రిజల్ట్స్. ఓవరాల్ రియాక్షన్ తెలియాలంటే ఫస్ట్ మనం బ్యాలెన్సింగ్ చేయాలి. ఇక్కడ H2O ఉంది. సో ఇప్పుడు ఇవి రెండు ఆక్సిజన్లు ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా రెండు ఉండాలి, అంటే 2 ఆక్సిజన్స్. మరి ఇక్కడ 2 ఇంటూ చేయటం వల్ల హైడ్రోజన్లు డిస్టర్బ్ అయినాయి. 2 2s are 4 కాబట్టి ఇవి కూడా 4 హైడ్రోజన్ అయాన్స్. మరి 4 H+ అయాన్స్ ఒక ఎలక్ట్రాన్తో కలవు కదా, సో 4 ఎలక్ట్రాన్స్తో కలుస్తాయి. సో 4 H+ అయాన్స్ 4 ఎలక్ట్రాన్లతో కలిస్తేనే కదా, ఇక్కడ అయాన్స్ రాలేదు, రైట్ సైడ్ అయాన్స్ రాలేదు. అయాన్స్ లేవంటే అర్థం ఏంటి? ఎన్ని పాజిటివ్ అయాన్స్ ఉన్నాయో అన్ని నెగిటివ్ అయాన్స్, పాజిటివ్ నెగిటివ్ అన్నీ కలిసిపోతే ఇక అయాన్స్ ఉండవు. సో అయాన్స్ రాలేదంటే 4 పాజిటివ్ అయాన్స్కి 4 నెగిటివ్ అయాన్స్ కలవాలి. 2 నెగిటివ్ అయాన్స్ కలిపితే ఏమైతే? 4 పాజిటివ్ అయాన్స్ 2 నెగిటివ్ అయాన్స్ కలిపితే ఇంకా 2 పాజిటివ్ అయాన్స్ మిగులుతాయి. బ్యాలెన్స్ అక్కడ 2 పాజిటివ్ అయాన్స్ చూపించాల్సి ఉండేది, ఇక్కడ చూపించలేదు కాబట్టి ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్. సో ఇది 4 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇక్కడ కూడా 4 వచ్చేటట్టు చేద్దాం. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 2తో ఇంటూ చేయండి. మ్యాథమెటిక్స్ లాగానే ఈక్వేషన్ బోత్ సైడ్స్ మనం నెంబర్తో మల్టిప్లై చేసినట్టే కెమిస్ట్రీ కూడా బ్యాలెన్సింగ్లో అటు ప్రొడక్ట్ సైడ్ ఇటు రియాక్టెంట్ సైడ్ మన నెంబర్స్ మల్టిప్లై చేసుకోవచ్చు. సో ఇది 4 ఎలక్ట్రాన్స్ కాబట్టి దీన్ని 2తో ఇంటూ చేస్తే ఇట్ బికమ్స్ 4. ఇది 2, ఇది 2. ఇప్పుడు యాడ్ చేయండి, మొత్తం రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేయండి. రెండు ఈక్వేషన్స్ని ఎట్లా యాడ్ చేస్తారు? ప్రొడక్ట్స్ని యాడ్ చేయాలి, రియాక్టెంట్స్ని యాడ్ చేయాలి. 2Fe ప్లస్ O2 ప్లస్ 4H ప్లస్ గివ్స్ రైస్. మొత్తం రియాక్టెంట్స్ వచ్చేసినాయా? రైట్ సైడ్ ప్రొడక్ట్స్ కలపాలి, ఇక్కడ ప్రొడక్ట్స్ ఇక్కడ ప్రొడక్ట్స్. 2Fe2 ప్లస్ ప్లస్ 2H2O. ఇది ఓవరాల్ రియాక్షన్. ఇది సో ఫైనల్గా మనకు వచ్చింది ఏంటంటే Fe2+ అయాన్స్ వచ్చినాయి. Fe2+ అయాన్స్ వచ్చినాయా? రైట్. ఫెర్రస్ అయాన్స్ అంటాం మనం దీన్ని, ఫెర్రస్ అయాన్స్ అంటాం. అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? 2. ఫెర్రస్ అయాన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 2. అయితే రస్ట్, మనం తుప్పు అంటున్నాం చూసారా, రస్ట్ యొక్క ఫార్ములా చూస్తే మనం
Fe2O3 చూడండి, Fe2O3 XH2O, ఇది రస్ట్ యొక్క ఫార్ములా. సో రస్ట్ యొక్క ఫార్ములాలో ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చూడండి ఎంత ఉందో, 3. ఆక్సిడేషన్ స్టేట్ +3, ఇక్కడ 3 ఉంది కదా, అది ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. సో ఐరన్ +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉండాలి తుప్పు ఇనుము రస్టింగ్లో. మనకి ఇక్కడ వచ్చింది సెకండ్ 2 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చింది, అంటే ఇంకా ప్రాసెస్ అయిపోలేదు, ఇంకుంది. ఈ ఐరన్ 2+ అయాన్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ రిలీజ్ అయిన Fe2+ అయాన్స్ ఇక్కడే కదా రిలీజ్ అయ్యాయి. 2 ఎలక్ట్రాన్లు పోతే Fe2+ అయాన్స్ ఇక్కడ రిలీజ్ అయినాయి కదా. ఆ ఐరన్ అయాన్స్ ఎక్కడ రాయని, ఇక్కడ రాస్తాను నేను. ఆ ఐరన్ 2+ అయాన్స్ వాటర్తో అండ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్తో రియాక్షన్ జరుపుతాయి. ఇక్కడ Fe2+ అయాన్స్ రిలీజ్ అయినాయి, ఆల్రెడీ థిన్ ఫిల్మ్లో వాటర్ ఉంది, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంది. సో ఇవి రెండు కలిసి మనకి ఫామ్ అయ్యేదే ఫెర్రిక్ ఆక్సైడ్ రస్ట్ అన్నమాట. ఇందులో కొంత వాటర్ కంటెంట్స్ ఉంటాయి, అందుకని XH2 అంటాం. ఎన్ని మోల్స్ ఉంటుంది అనేది డిపెండబుల్ కాదు, అందుకని X ఏదో అన్నోన్ నెంబర్, ఇన్ని H2O మాలిక్యూల్స్ కూడా ఉండొచ్చు అందులో, అందుకనే XH2 అని రాస్తాం. సో ఇది ఫామ్ అవుతుందండి. అయితే అయాన్స్ బ్యాలెన్సింగ్ అవ్వాలి కదా, ఎక్కడ Fe2+ ఎన్ని యాక్చువల్గా మనకు వచ్చినాయి 2Fe+ కదా. సో 2Fe2+ కాబట్టి మనం ఒక 4 హైడ్రోజన్ అయాన్స్ కూడా రిలీజ్ అవుతాయి అని రాస్తూ ఉంటాయి. 4 హైడ్రోజన్ అయాన్స్ ఎందుకు రాసాం ఇక్కడ, అయాన్స్ బ్యాలెన్సింగ్ కోసం అంతే కదా. ఇక్కడ అయాన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ఈ ప్లస్ ఛార్జ్ ఎంత ఉంది, ఇక్కడ 2 2s are 4 ప్లస్ ఛార్జ్ ఉంది. సో రైట్ సైడ్ కూడా 4 ప్లస్ ఛార్జ్ ఉండాలిగా బ్యాలెన్స్ కోసం, అందుకని 4H+ అయాన్స్. ఈ రియాక్షన్లో 4H+ అయాన్స్ కూడా రిలీజ్ అవుతాయి. 4H+ అయాన్స్ రిలీజ్ అవుతాయి ఈ రియాక్షన్లో. Fe2O3 కూడా రిలీజ్ అవుతుంది. ఇదే మనం రస్ట్ అంటాము. ఆ రస్ట్ ఈ యానోడ్కి క్యాథోడ్కి మధ్యలో ఇక్కడ రస్ట్ పడుతుంది. ఇదంతా జంగ్ పడుతుంది మనకు. ఓకేనా, ఇది కరోజన్. క్లియర్ అయిందా కాన్సెప్ట్? కరోజన్ అంటే ఏంటి, రస్ట్ యొక్క ఫార్ములా ఏంటి, కరోజన్ యొక్క ఈక్వేషన్స్ డీటెయిల్గా అర్థమైనాయండి. యానోడ్ రియాక్షన్స్, క్యాథోడ్ రియాక్షన్స్, ఓవరాల్ రియాక్షన్స్. మళ్ళీ ఓవరాల్ రియాక్షన్లో ఫెర్రస్ అయాన్, ఫెర్రిక్ అయాన్గా Fe2O3 అంటే ఇందులో Fe థర్డ్ ఆక్సిడేషన్ స్టేట్ +3 స్టేట్కి వచ్చింది, అంటే ఇంకొక ఎలక్ట్రాన్ కోల్పోయింది అనమాట, ఎలక్ట్రాన్ లాస్ అయింది. అంటే దాన్ని మనం ఆక్సిడేషన్ జరిగింది. ఇక్కడ ఫెర్రస్ అయాను ఆక్సిడేషన్ జరిగింది, ఎలక్ట్రాన్ కోల్పోయింది కదా, లేదా ఆక్సిజన్ యాడ్ అయింది కదా, Feకి ఆక్సిజన్ యాడ్ అయింది, ఆక్సిడేషన్ జరిగింది అనమాట. ఇక్కడ ఆక్సిజన్ కలిసింది కాబట్టి ఆక్సిడేషన్ జరిగింది. సో ఇది కరోజన్ అంటే. రైట్, కరోజన్ యొక్క ప్రివెన్షన్ మెథడ్స్ ఏంటి, ఏ ప్రివెన్షన్ మెథడ్స్ తీసుకుంటే ఇనుము తుప్పు పడుతుంది, అసలు ఐరన్ రస్టింగ్ అనేది అంత పెద్ద ప్రాబ్లమా? చాలా పెద్ద ప్రాబ్లం అండి. మీకు తెలుసా, అమెరికాలోనట, నేను తెలుసుకున్నాను, అమెరికాలోనట ప్రతి సంవత్సరం $100 బిలియన్ $100 బిలియన్ కేవలం ఇనుముని చేంజ్ చేయడానికే ఖర్చు పెడతారట. ఐరన్ చేంజ్, పాత పడిపోయిన తుప్పు పడిపోయిన ఉంటాయి కదా, వాటిని చేంజ్ చేసి ఆ ప్లేస్లో కొత్త వేయడానికి మరి ఖర్చు అవుతుంది కదా, దాదాపు $100 బిలియన్స్ ఖర్చు పెడతారంటే. చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది మనం ఐరన్ రస్టింగ్ వల్ల. పెద్ద బ్రిడ్జెస్ ఉంటాయండి, పెద్ద హెవీ లోడ్ నడిచే బ్రిడ్జెస్ ఉంటాయి, అవి కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి రస్టింగ్ వచ్చి ఏమవుతుంది, వీక్ అయిపోతాయి. చాలా పెద్ద డ్యామేజ్ జరగచ్చు, బ్రిడ్జ్ కూలిపోతే మంచి క్రూషియల్ టైంలో. సో అట్లా చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఐరన్ తుప్పు పట్టడం అనేది మన డైలీ లైఫ్లో కూడా చాలా చోట్ల చూస్తూనే ఉంటాం, మనం వాడకపోతే ఏ వస్తే పడుతుంది. సో ప్రివెన్షన్ మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ అండి, ఆయిలింగ్ ద సర్ఫేస్ని ఆయిల్తో మంచిగా వాడకపోతే, మీరు చూడండి పనిముట్లు వాడేవాళ్ళు, ఇనుప పనిముట్లతో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే, చక్కగా రోజు ఇంత క్లాత్ని ఆయిల్లో ముంచి చక్కగా ఇనుప వస్తువుల మీద రుద్ది పక్కన పెడతారు. ఎందుకంటే ఆయిల్ ఏం చేస్తుంది, ఐరన్ యొక్క సర్ఫేస్ని మాయిశ్చర్కి కాంటాక్ట్ కానివ్వండి. ఇది ఆయిల్ సర్ఫేస్ అనుకోండి, ఇది ఆయిల్. సో ఇది అట్మాస్ఫియర్కి టచ్ అవ్వకుండా ఆయిల్ ఆపుతుంది. అంటే ఆయిల్ చుట్టూ పూసారు, ఒకటే పక్కనైతే ఇంకో పక్క నుంచి పూస్తారు అంటుంది అనుకుంటారేమో. సో ఆయిల్ యొక్క లేయర్ చుట్టూ పూయటం వల్ల అట్మాస్ఫియర్ ఐరన్ మీదకి డైరెక్ట్గా అటాక్ చేయలేదు.
రెండోది ఎలక్ట్రోప్లేటింగ్. ఎలక్ట్రోప్లేటింగ్ అంటే మీరు చూడండి, స్టాన్షియం, స్టీల్, మెయిన్గా స్టీలు లేదా స్ట్రాన్షియం లాంటి కొన్ని మెటల్స్ ఉంటాయి. ఈ మెటల్స్ కొన్ని సందర్భాల్లో జింకు కూడా ఇవి మాయిశ్చర్తో అంతగా రియాక్ట్ అవ్వవు. కొన్ని కేసెస్లో జింకు కూడా తుప్పుపడుతుంది. కొన్ని సందర్భాల్లో జింక్ యొక్క క్వాలిటీని బట్టి అది కూడా. స్ట్రాన్షియము మంచి క్వాలిటీ జింక్ అయితే ఇవి రస్టింగ్ జరగటానికి సహకరించవు. అంటే మాయిశ్చర్తో కాంటాక్ట్ అయినా కూడా ఆక్సిజన్తో ఇవి రియాక్షన్ జరపవు, తక్కువ. దానివల్ల ఏం జరుగుతుంది, ఐరన్ మీద ఎలక్ట్రోప్లేటింగ్ అనేది తెలుసు మీకు. ఎలక్ట్రోప్లేటింగ్ అనే ప్రాసెస్ చాలా మంచి ప్రాసెస్, చాలా తెలియదు మీకు. చెప్పాను, ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు ఎలక్ట్రోకెమిస్ట్రీలో. మీకు బంగారు నగలకి వాటికి ఆ కలర్ రావడానికి మనం గిల్ట్ నగలు ఉంటాయి చూసారా, యాక్చువల్గా రాగి తీగలకి బంగారం పూత పూస్తారు, దాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. సో పైన వేరే మెటల్ యొక్క పూత పూస్తారు. ఎలక్ట్రోప్లేటింగ్ అంటే వేరే మెటల్ అంటే స్ట్రాన్షియం, జింక్ లాంటివి మెటల్స్ యొక్క పూత పూస్తారు. చుట్టూ ఆ మెటల్ పూత పూస్తారు. ఆ మెటల్ ఏం చేస్తుంది అంటే ఎన్విరాన్మెంట్లో ఉన్న మాయిశ్చర్తో ఇది రియాక్షన్ జరపదు. ఆటోమేటిక్గా ఐరన్ మీద ఎన్విరాన్మెంట్ యొక్క ఎఫెక్ట్, ప్రొటెక్షన్ ఉంటుంది అన్నమాట. చుట్టూ ప్రొటెక్షన్ ఉంటుంది, ప్రొటెక్షన్ లేయర్ లాగా పనిచేస్తుంది ఎలక్ట్రోప్లేటింగ్ అనేది. కొన్ని సందర్భాల్లో సాక్రిఫైజింగ్ మెటల్స్, సాక్రిఫైజింగ్ ఇక్కడ ఇందులో వై ఉండాలి, సాక్రిఫైజింగ్లో ఇక్కడ ఉంటుందా వైది? ఓకే, సాక్రిఫైజింగ్ మెటల్స్ అంటాం. సాక్రిఫైజింగ్ అంటే ఏంటి? త్యాగం. మెటల్స్ త్యాగం చేయటం ఏంటంటే ఏం లేదంటే, ఇక్కడ మనం ఐరన్ తీసుకున్నాం కదా, మనం ఐరన్ మీద కొన్ని మెటల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం లేదా జింక్ ఇక్కడ ప్యూర్ది కాకుండా మామూలు జింక్ది కనుక తీసుకున్నా, లేకపోతే మెగ్నీషియం కనుక చుట్టూ లేయర్ లాంటిది పూసినట్టయితే ఈ మెగ్నీషియము తను కరోజన్ జరుగుతుంది, తను డ్యామేజ్ అవుతుంది. ఎన్విరాన్మెంటు ఐరన్ మీద అటాక్ చేయడానికన్నా ముందు మెగ్నీషియం మీద అటాక్ చేస్తుంది. సో మెగ్నీషియం మీద అటాక్ చేయడం వల్ల ఏమవుతుంది, మెగ్నీషియం కరోజన్కి గురవుతుంది. మెగ్నీషియం కరోజన్కి గురైతే తర్వాత మెగ్నీషియం లేయర్ని మనం తీసేస్తే మళ్ళీ మన ఇనుప ముక్క లోపల ఉన్న ఐరన్ మంచిగా స్ట్రాంగ్గా చక్కగా కొత్తది ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకోసారి మెగ్నీషియం లేయర్ పూత పోస్తాం మనం. సో మెగ్నీషియం తను కరోజన్కి గురయ్యి, ఐరన్ కావాల్సింది తను కరోజన్కి గురయ్యి ఐరన్ని కాపాడుతుంది. జస్ట్ బాడీ గార్డ్స్ లాగా అనమాట. ఎవరైనా అటాక్ చేశారంటే ముందు ఎవరిని కలుస్తారు? బాడీ గార్డ్స్ని కలుస్తారు. సినిమాలో చూస్తాము ఎమ్మటే ముందున్న బాడీ గార్డ్స్ పాపం చనిపోతారు, మెయిన్ పర్సన్కి ఏం కాదనమాట. సో అట్లా ఇవి కాపాడతాయి అనమాట, మెగ్నీషియం, జింక్ లాంటి మెటల్స్. సో ఈ 3 మెయిన్ మెథడ్స్. ఈ ఆయిలింగ్ అయితే మన ఇళ్లలో చక్కగా మనం చిన్న వస్తువులకి మనం ఆయిలింగ్ చేస్తాం. చిన్న వస్తువులకి మనం ఎలక్ట్రోప్లేటింగ్ చేయక్కలేదు, మనం వాడైన వస్తువులకి ఆయిలింగ్ చేస్తాం. ఓకేనా? క్లియరా? కరోజన్ అండ్ ప్రివెంటింగ్ మెథడ్స్, రైట్. అచ్చా, కొన్ని మెటలర్జీలోని కొన్ని ప్రాసెస్లు మనం ఒక్కసారి చూద్దామా? ఇక ఎండింగ్కి వచ్చేసాం మనం. మెటలర్జీలోని కొన్ని ప్రాసెస్లో మెయిన్ ప్రాసెస్, చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటి అంటే స్మెల్టింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, బ్లాస్ట్ ఫర్నేస్లో స్మెల్టింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది విత్ ఈక్వేషన్స్. బ్లాస్ట్ ఫర్నేస్ని కూడా పరిచయం చేసుకుందాం. స్మెల్టింగ్ ప్రాసెస్ ఒక పైరోకెమికల్ ప్రాసెస్. స్మెల్టింగ్ ప్రాసెస్ ఈజ్ ఏ పైరోకెమికల్ ప్రాసెస్. పైరో మీన్స్ హీట్. అంటే హీట్కి సంబంధించిన ప్రాసెస్. అంటే మనం ఓర్ని స్మెల్టింగ్ అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు, ఓర్ ఈజ్ హీటెడ్ ఎట్ హై టెంపరేచర్స్. ఓర్ ఉంటుందా, మనం తీసుకునే ఓర్ని ఎవరెవరి సమక్షంలో అంటే ఫ్లెక్స్ ప్లస్ ఫ్యూయల్, ఈ ముగ్గురిని కలిపి హీట్ చేసే ఈ ప్రాసెస్నే స్మెల్టింగ్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ స్మెల్టింగ్. సింపుల్గా స్మెల్టింగ్ డెఫినేషన్ అదండి. ఓర్ ఈజ్ హీటెడ్ ఎట్ హై టెంపరేచర్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఫ్లెక్స్ అండ్ ఫ్యూయల్. ఈజ్ కాల్డ్ స్మెల్టింగ్. సింపుల్ డెఫినేషన్, ఈజీగా వచ్చేయాలి డెఫినేషన్ మీకు. స్మెల్టింగ్ అంటే ఓర్ ఈజ్ హీటెడ్ ఎట్ హై టెంపరేచర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్లెక్స్ అండ్ ఫ్యూయల్ ఈజ్ కాల్డ్ స్మెల్టింగ్. సరే, ఇక్కడ జరిగే ప్రాసెస్లు చూద్దాం. రైట్, ఓర్ని ఎవరెవరితో మిక్స్ చేస్తున్నాం? ఫ్లెక్స్తో, ఫ్యూయల్తో మిక్స్ చేస్తున్నాం. అచ్చా, ఓర్ అంటే ఏముంటుంది మీకు ఇంత ముందే చెప్పాను నేను. ఓర్ అంటే అందులో మెటల్ ఉంటుంది,
ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఇంకోటి ఏముంటాయి, ఇంప్యూరిటీస్కి ఇంకో పేరు ఉందండి, గ్యాంగ్. మనం యాక్చువల్గా అంతకుముందు వీడియోలోనే ఇంప్యూరిటీస్ అనే పదం వాడాం. ఇంప్యూరిటీస్నే గ్యాంగ్ అంటారు. ఇంప్యూరిటీస్ గ్యాంగ్ అనమాట. రైట్. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఉన్నాయి చూసారా, ఓర్ని ఎవరెవరు కలిపారు, ఓర్ని ఫ్లెక్స్కి ఫ్యూయల్ కలిపారు కదా. ఇందులో ఫ్యూయల్ ఏమో మెటల్తో రియాక్షన్ జరుపుతుంది. ఫ్యూయల్ మెటల్తో రియాక్షన్ జరుపుతుంది. ఫ్లెక్స్ ఎవరితో రియాక్షన్ జరుపుతుంది, గ్యాంగ్తో రియాక్షన్ జరుపుతుంది. చాలా చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా అర్థమైపోతుంది మనకి. ఇది మెటల్తో ఎవరు రియాక్షన్ జరుపుతారు, ఓర్లోని మెటల్తో ఎవరు రియాక్షన్ జరుపుతారు, ఫ్యూయల్. ఓర్లోని ఇంప్యూరిటీస్ గ్యాంగ్తో ఎవరు రియాక్షన్ జరుపుతారు, ఫ్లెక్స్. వీళ్ళిద్దరూ రియాక్షన్ జరిపి స్లాగ్ ఫామ్ అవుతుంది. స్లాగ్ మీకు ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు వీడియోలో. స్లాగ్ అంటే పైన ఒక తెట్టులాగా, మలినాలన్నీ పైకి అప్పర్ లేయర్లో ఒక తెట్టులాగా ఫామ్ అవుతుంది. మనం టీ తాగినప్పుడు చల్లారిపోతే పైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది, అట్లా ఒక తెట్టులాగా ఫామ్ అవుతుంది స్లాగ్ అనేది. సో మెటల్ ఫ్యూయల్తో రియాక్షన్ జరిపి మనకి ప్యూర్ మెటల్, మోల్టెన్ మెటల్ మనకి బయటకు వస్తుంది. కరిగి ద్రవంలాగా ఫ్లూయిడ్ లాగా మనకి మోల్టెన్ మెటల్ మనకి బయటకు రావడం జరుగుతుంది, ఫ్యూయల్ మెటల్తో రియాక్షన్ జరిపి. ఓకే, ఈ ప్రాసెస్లో మనం బ్లాస్ట్ ఫర్నేస్లో చూస్తాం. ఇది బ్లాస్ట్ ఫర్నేస్లో ఎలా జరుగుతుంది, మెయిన్గా మనం ఓర్ అంటే ఇక్కడ ఏం తీసుకుందాం అంటే హెమటైట్ తీసుకుందాం. బ్లాస్ట్ ఫర్నేస్లో మనం హెమటైట్ యొక్క ప్రాసెస్ చూద్దాం. Fe2O3 యొక్క ప్రాసెస్లు ఎలా జరుగుతాయో చూద్దాం బ్లాస్ట్ ఫర్నేస్లో. రైట్. బ్లాస్ట్ ఫర్నేస్లో మనం ఈ రూల్ని అంటే స్మెల్టింగ్ని బ్లాస్ట్ ఫర్నేస్లో అప్లై చేస్తే, బ్లాస్ట్ ఫర్నేస్లో అప్లై చేసినప్పుడు ఓర్గా ఎవరు పనిచేస్తారు అంటే Fe2O3 అండి. ఓర్ ఎవరు, Fe2O3. ఫ్లెక్స్ ఎవరు అంటే కాల్షియం కార్బోనేట్ ఫ్లెక్స్. ఫ్యూయల్ ఎవరు అంటే కోక్ అంటే కార్బన్. సో ఫ్యూయల్గా కోక్ని, కార్బన్ని, ఫ్లెక్స్గా కాల్షియం కార్బోనేట్ని, ఓర్గా Fe2O3ని తీసుకుంటాం. సో ఈ ముగ్గురుతో రియాక్షన్ జరుగుతుందండి. ఎలా జరుగుతుంది మీకు ఇంతకుముందు చెప్పానుగా నేను. ఫ్లెక్స్ ఎవరితో రియాక్షన్ జరుపుతారు, ఇందులోని స్లాగ్తో, ఇందులోని గ్యాంగ్తో, ఇంప్యూరిటీస్తో రియాక్షన్ జరుగుతుంది. మీకు నేను ఇది డీటెయిల్గా రాస్తాను. ఇప్పుడు రియాక్షన్స్ మీకు నీట్గా రాస్తాను. టెక్స్ట్ బుక్లో ఉన్నదే రాస్తాను, కానీ మీకు అర్థమయ్యేలాగా విడదీసి రాస్తాను. ఉన్నది ఉన్నట్టుగా రాస్తాయి మన వీడియోలు, ఎందుకు అసలు అవసరం లేదు కదా. రైట్. ఫస్ట్ మనం ఇందులో తీసుకున్న సబ్స్టాన్సెస్ ఏంటంటే కోక్ ఒకటి, కాల్షియం కార్బోనేట్. వీటి సంగతి చూద్దాం మనం. చూడండి ఫస్ట్. ఇదేంటిది ఫ్యూయల్. ఇది మనకు మిస్ అవుతుందా పార్ట్ పైన, ఓకే కనపడుతుంది కదా, ఫ్యూయల్. ఇదేంటది ఫ్లెక్స్. ఇది ఎవరితో రియాక్షన్ జరుపుతుంది, ఫ్లెక్స్ గ్యాంగ్తో రియాక్షన్ జరుపుతుంది, ఇంప్యూరిటీస్తో. ఫ్యూయల్ ఎవరితో రియాక్షన్ జరుపుతుంది, మెటల్తో రియాక్షన్ జరుపుతుంది. రైట్. ఆ రియాక్షన్ ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ కార్బన్ ఆక్సిజన్తో రియాక్షన్ జరుపుతుందండి. కార్బన్ ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి కార్బన్ మోనాక్సైడ్, హై టెంపరేచర్ దగ్గర కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది. హై టెంపరేచర్స్ దగ్గర, లో టెంపరేచర్స్ దగ్గర జనరల్గా కార్బన్ ఆక్సిజన్ రియాక్షన్ జరిపితే కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. బట్ హై టెంపరేచర్స్ దగ్గర కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది. బ్యాలెన్సింగ్ కావాలంటే ఇక్కడ 2 పెట్టుకుంటే అయిపోయింది కార్బన్ మోనాక్సైడ్. రైట్. కాల్షియం కార్బోనేట్ క్యాల్సినేషన్ జరుగుతుంది. ఇక్కడ మనకి క్యాల్సినేషన్ ఉంది. కాల్షియం కార్బోనేట్ సెల్ఫ్గా ఆక్సైడ్గా ఫామ్ అవుతుంది. క్యాల్సినేషన్ కదా మనం అనుకుంది. మెగ్నీషియం కార్బోనేటు, కాల్షియం కార్బోనేట్లు క్యాల్సినేషన్ జరుగుతాయి. అంటే ఆక్సిజన్ అవసరం లేకుండా ఆక్సైడ్గా మారుతాయి. కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా విడిపోతాయి. కాల్షియం కార్బోనేట్ కాల్షియం ఆక్సైడ్ గాను కార్బన్ డైఆక్సైడ్ గాను విడిపోతాయి. రైట్. ఇప్పుడు ఫ్యూయల్ అంటే ఎవరితో రియాక్ట్ కావాలి, ఫ్యూయల్ మెటల్తో రియాక్ట్ కావాలి. ఫస్ట్ ఫ్యూయల్ ఏం ఫామ్ చేసింది, కార్బన్ ఏం ఫామ్ చేసింది, కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ చేసింది. ఈ కార్బన్ మోనాక్సైడ్ Fe2O3తో రియాక్షన్ జరుపుతుంది. చూడండి, Fe2O3తో ఎవరు రియాక్షన్ జరుపుతారు, కార్బన్ మోనాక్సైడ్ రియాక్షన్ జరుపుతుంది. అదేంటి సార్, మెటల్ ఫ్యూయల్తో కదా రియాక్షన్ జరపాలి, ఫ్యూయల్ అంటే కార్బన్ అని అంటారు. ఫ్యూయల్తోనే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, కార్బన్ నుంచి వచ్చింది కదా. సో ఫ్యూయల్తో రియాక్షన్ జరుపుతున్నట్టే ఫ్యూయల్ నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్తో రియాక్షన్ జరుపుతుంది. రియాక్షన్ జరిపి మనకి ఐరన్ ఫామ్ అవుతుంది. Fe ఐరన్ ఫామ్ అవుతుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఐరన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ అనేది ఎవరితో రియాక్షన్ జరుపుతుంది, ఫ్లెక్స్
గ్యాంగ్తో రియాక్షన్. ఇక్కడ గ్యాంగ్ ఎవరు అంటే సిలికాన్ డయాక్సైడ్ SiO2. ఇక్కడ మనకి ఇంప్యూరిటీ ఎవరు ఉంటారు జనరల్గా హెమటైట్లో, ఈ ఐరన్ ఓర్లో ఎవరు ఉంటారంటే సిలికాన్ డయాక్సైడ్ అనే ఓర్ ఉంటుంది. ఈ రెండు కలిసి కాల్షియం సిలికేట్ అనే ఒక స్లాగ్ని ఫామ్ చేస్తుంది. స్లాగ్ అంటే చెప్పాను కదా, వీళ్ళిద్దరిని కలిస్తే దాన్ని మనం స్లాగ్ అంటాం. ఒక తెట్టులాగా ఫామ్ అవుతుంది. మనం బ్లాస్ట్ ఫర్నేస్లో మోల్టైన్ ఐరన్ పైన పొరలాగా ఇది ఫామ్ అవుతుంది, దాన్ని మనం పక్కకు జరిపేస్తాం. ఓకేనా. ఇది ఒకటేమో ఫ్యూయల్ మెటల్తో రియాక్షన్, ఒకటేమో ఫ్లెక్స్ గ్యాంగ్తో. రైట్, ఇక్కడ బ్యాలెన్సింగ్ చూద్దామా. ఇది 2 ఐరన్స్, 3 కార్బన్స్, 3 2 6 ఆక్సిజన్స్, 3 6. ఓకే, సో ఇదే అండి మనకి బ్లాస్ట్ ఫర్నేస్లో జరిగే ఈక్వేషన్స్. బ్లాస్ట్ ఫర్నేస్లో జరిగే ఈక్వేషన్స్ అని చెప్పి మనకి ఆర్డర్లో ఇది 4 ఈక్వేషన్స్ ఇచ్చాడు మీకు టెక్స్ట్ బుక్లో. 4 ఈక్వేషన్స్ని నేను సెపరేట్ చేశాను. 4 ఈక్వేషన్స్ మీకు ఆర్డర్లో ఇచ్చాడు. మిమ్మల్ని అడుగుతాడు వాట్ ఆర్ ద ఈక్వేషన్స్ దట్ అకర్ ఇన్, రైట్ ద ఈక్వేషన్స్ దట్ అకర్ ఇన్ బ్లాస్ట్ ఫర్నేస్ అని అడుగుతాడు. సో అది విడదీసి ఎందుకు చెప్పానంటే ఫ్యూయల్ ఆక్సిజన్తో రియాక్షన్ కార్బన్ మోనాక్సైడ్ ఓర్తో రియాక్షన్ మెటల్ వచ్చింది. ఫ్లెక్స్ కాల్షియం కార్బోనేట్ ఫ్లెక్స్ ముందు ఆక్సైడ్గా మారుతుంది. ఆక్సైడ్ గ్యాంగ్తో రియాక్షన్ జరుపుతుంది. ఆక్సైడ్ గ్యాంగ్తో రియాక్షన్ జరిపి స్లాగ్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ ఫ్లెక్స్గా ఎవరిని తీసుకోవాలంటే ఇక్కడ మనకు ఒక రూల్ ఉందండి. ఫ్లెక్స్గా ఎవరిని తీసుకుంటే మనకి ఇక్కడ గ్యాంగ్ ఎవరు SiO2 జనరల్గా ఇది ఎసిడిక్ నేచర్. ఇది ఏం నేచర్ అండి? ఎసిడిక్ నేచర్ ఉన్న ఇంప్యూరిటీ. అంటే ఐరన్లో ఇంప్యూరిటీ అన్నాం మనం దీన్ని. ఐరన్లో ఉండే ఇంప్యూరిటీ ఇది ఎసిడిక్ నేచర్. జనరల్గా ఎసిడిక్ నేచర్ ఉన్నదనుకోండి, ఎవరు ఎసిడిక్ నేచర్ గ్యాంగ్ ఎసిడిక్ నేచర్లో ఉందనుకోండి, మనం కలపాల్సిన ఫ్లెక్స్ బేసిక్ నేచర్ దై ఉండాలి. అయితే న్యూట్రల్ అవ్వాలి కదా, బేసిక్ నేచర్ దై ఉండాలి. ఎవరు ఇక్కడ బేసిక్ అంటారు కదా, బేసిక్ నేచర్లో ఎవరు ఉండాలి? ఫ్లెక్స్. మనం కలిపే ఫ్లెక్స్ బేసిక్ నేచర్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఇదే ఎగ్జాంపుల్. ఏది? ఎసిడిక్ నేచర్లో ఉండే ఇంప్యూరిటీకి, SiO2 అనే ఇంప్యూరిటీకి మనం ఎవరిని కలిపాం? కాల్షియం ఆక్సైడ్ అనే ఫ్లెక్స్ని కలిపాం. అప్పుడు మనకి ఫామ్ అయిన స్లాగ్ ఎవరు? కాల్షియం సిలికేట్ అనే స్లాగ్ ఫామ్ అయింది. ఒకవేళ మనకి గ్యాంగ్ ఎసిడిక్ నేచర్లో కాకుండా గ్యాంగ్ బేసిక్ నేచర్లో ఉందనుకోండి, గ్యాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ FeO ఫెరస్ ఆక్సైడ్, ఇది బేసిక్ నేచర్లో ఉంటుంది. ఇది జనరల్గా బేసిక్ నేచర్లో ఉండే గ్యాంగ్. ఇది గ్యాంగ్ బేసిక్ నేచర్లో ఉంటుంది. అప్పుడు దీనికి ఫ్లెక్స్ని ఎవరిని కలపాలి అంటే ఎసిడిక్ నేచర్లో ఉండే ఫ్లెక్స్ని కలుపుతాం. అంటే SiO2ని అప్పుడు ఫ్లెక్స్గా కలుపుతాం. ఇందాక గ్యాంగ్గా ఉంది, ఇంప్యూరిటీగా ఉన్నదాన్ని ఇప్పుడు ఇక్కడ ఫ్లెక్స్లా కలుపుతాం. ఎందుకు? ఇక్కడ ఇంప్యూరిటీ బేసిక్ నేచర్లో ఉంది కాబట్టి. అప్పుడు ఫామ్ అయ్యేది FeSiO2 ఐరన్ సిలికేట్. ఇదేమో కాల్షియం సిలికేట్, ఇది ఐరన్ సిలికేట్. సో ఇది జనరల్ అనమాట. జనరల్గా మనం బ్లాస్ట్ ఫర్నేస్లో మనం తీసుకునే గ్యాంగ్ నేచర్ని బట్టి, ఒకవేళ హెమటైట్లో ఓర్లో బేసిక్ గ్యాంగ్ ఉందనుకోండి, ఎసిడిక్ ఫ్లెక్స్ని కలపాలి. ఎసిడిక్ ఫ్లెక్స్ ఉందనుకోండి, ఎసిడిక్ గ్యాంగ్ ఉందనుకోండి, బేసిక్ ఫ్లెక్స్ని కలపాలి. సో మొత్తానికైతే మనం ఓర్కి ఎవరెవరిని కలపాలి? ఓర్కి ఒక ఫ్యూయల్ని కలపాలి, ఒక ఫ్లెక్స్ని కలపాలి. గుర్తుపెట్టుకోండి, ఫ్యూయల్ ఎవరితో రియాక్ట్ అవుతుంది? మెటల్తో రియాక్ట్ అవుతుంది. ఫ్లెక్స్ ఎవరితో రియాక్ట్ అవుతుంది? గ్యాంగ్తో రియాక్ట్ అయ్యి స్లాగ్ని ఇస్తుంది. స్లాగ్ని మనం వేరు చేస్తాం, మనకు ప్యూర్ మెటల్ వచ్చేస్తుంది. ఓకేనా. రైట్. బ్లాస్ట్ ఫర్నేస్ డయాగ్రామ్ అండ్ మిగిలిన ఫర్నేస్లు అండ్ ఇంకొక మనకి జనరల్గా క్యాల్సినేషన్, రోస్టింగ్లను కూడా ఇక్కడ ఇచ్చాడు. మనం లాస్ట్లో మళ్ళొకసారి వాటిని ఇచ్చాడు. ఆల్రెడీ మనం క్యాల్సినేషను, రోస్టింగ్లని మనం రెగ్యులర్ వీడియోలో, మన సెకండ్ వీడియోలో, ఇంతకుముందు చేసిన సెకండ్ వీడియోలో మీకు క్యాల్సినేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యాల్సినేషన్ చెప్పాను, రోస్టింగ్ చెప్పాను. అక్కడ క్లియర్గా డెఫినేషన్తో సహా రాసాం మనం. సో మీకు క్యాల్సినేషన్, రోస్టింగ్ల గురించి తెలియాలంటే వీడియో నెంబర్ 2 మెటలర్జీలో వీడియో నెంబర్ 2 చూడండి. క్యాల్సినేషన్ అంటే రఫ్గా ఒకసారి చెప్తాను. ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో బర్నింగ్ చేయటం, హీటింగ్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్,
ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అంతే, ఏం లేదు. రెండు హీటింగ్ చేయటం. రెండిట్లో వచ్చేవి మెటల్ ఆక్సైడ్స్. రెండిట్లో ఫైనల్గా మనకి ఫామ్ అయ్యేది మెటల్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా మెటల్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇది ఒకసారి మీరు చూసుకోండి కావాలంటే, ఓకేనా. సో ఫర్నేస్ డయాగ్రామ్ వేస్తాను నేను పాస్ చేసి, ఓకే. సో ఇప్పుడు మన ముందు ఒక 2 రకాల ఫర్నేసెస్ ఉన్నాయి. రివర్బేటరీ ఫర్నేస్ ఒకటి, బ్లాస్ట్ ఫర్నేస్ ఒకటి. మనం ఇందా చూసిన ఈక్వేషన్స్ స్మెల్టింగ్లో సంబంధించిన రియాక్షన్స్ బ్లాస్ట్ ఫర్నేస్లో జరుగుతాయి. సో బ్లాస్ట్ ఫర్నేస్ మనం లేబులింగ్ చేయటం, ఇది మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, విడిగా కూడా అడుగుతారు. రకరకాల జోన్స్ ఉంటాయి మనకి ఇందులో. అంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనకు లేదు యాక్చువల్గా. ఈ ఫర్నేస్కి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు 10th క్లాస్లో లేదు, ఓన్లీ డయాగ్రామ్స్ ఇచ్చారు. ఇక్కడ కొన్ని జోన్స్, ఇక్కడ మనకి రిడక్షన్ జోన్ అంటాం, హీట్ అబ్జార్ప్షన్ జోన్, ఇక్కడ కొంత హీట్ అబ్జార్బ్ చేయబడుతుంది. ఇది ఫ్యూజన్ జోన్, ఇది కంబషన్ జోన్. సో రిడక్షన్తో స్టార్ట్ అయ్యి, రిడక్షన్తో స్టార్ట్ అయ్యి కంబషన్కి చేరుకొని ఇక్కడ ఓర్కి సంబంధించిన ఈ ప్లేస్లో మోల్టెన్ కరిగినటువంటి ఐరన్ మెటల్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది కరిగినటువంటి మెటల్. ఆ కరిగిన మెటల్ ఇలా అవుట్లెట్ ద్వారా ఇలా బయటకు వస్తుంది, మనం ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఆ మెటల్ మీద స్లాగ్ ఫామ్ అవుతుంది అనుకున్నాం కదా, తెట్టు పైన ఒక తెట్టులాగా, స్లాగ్ లాగా. ఆ స్లాగు ఇది మెటల్ అనుకుంటే, ఈ మెటల్ పైన ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇది ఈ అవుట్లెట్ ద్వారా ఇటు స్లాగ్ నుంచి బయటకు వస్తుంది. అండ్ ఇక్కడ 2 ఇన్లెట్స్ ఉంటాయి. ఇన్లెట్స్ అంటే లోపలికి వెరీ హాట్, చాలా వేడి గాలిని మనం పంపించడం జరుగుతుంది. పంపించడం అని కూడా అనరు, దానికి ఎగ్జాక్ట్ వర్డ్ వాడాలని ఏంటంటే బ్లాస్టింగ్, హాట్ ఎయిర్ బ్లాస్టింగ్. అందుకనే ఈ ఫర్నేస్ పేరు కూడా బ్లాస్ట్ ఫర్నేస్ అంటాం. సో వెరీ హాట్ ఎయిర్ని లోపలికి బ్లాస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనకి స్కిప్ కార్ అంటే ఇక్కడ నుంచి ఓర్ పెద్దది, ఇది దాదాపు ఇది మనం చూస్తున్నట్టు ఒక 30 మీటర్స్ హైట్ ఉంటుంది, దాదాపుగా ఒక 5 to 10 మీటర్స్ రేడియస్లో ఉంటుంది. 30 మీటర్స్ హైట్, 5 to 10 మీటర్స్ రేడియస్ అంటే ఇది ఒక పెద్ద బిల్డింగ్ లాగా ఉంటుంది. పెద్ద లారీ, మన ట్రక్కుల్లో పోతాయి మనకి మెటీరియల్ అంతా పోయి, అలా ట్రాలీ మీదకి వెళ్ళి పైనుంచి ఓర్ రిలీజ్ చేస్తే రకరకాల జోన్స్ ద్వారా అది ఈ ప్రాసెస్లకు గురై ఫైనల్గా మనకి మోల్టెన్ మెటల్ బయటకు వస్తుంది. ఇది బ్లాస్ట్ ఫర్నేస్. ఇది రివర్బేటరీ ఫర్నేస్ ఓన్లీ మనకి డయాగ్రామ్ ఉంది, ఇందులో మనకు దీనికి సంబంధించిన ప్రాసెస్ ఇక్కడ ఎక్కడా లేదు. సో రివర్బేటరీ ఫర్నేస్లో మనం చూస్తే 3 రకాల ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఫైర్ బాక్స్, ఇక్కడ ఓర్ ఉంటుంది, ఇక్కడ చిమ్నీ. ఇది చిమ్నీ అంటే గ్యాసెస్ రిలీజ్ చేయడం. ఇందులో కూడా గ్యాస్ రిలీజ్ బయటికి పోవడానికి గ్యాసెస్, ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవటం చూసాం మనం ఈక్వేషన్స్లో, CO2 రిలీజ్ అయింది. సో ఈ ప్రాసెస్లో జరిగే వేస్ట్ గ్యాసెస్ ఏమైనా ఉంటే ఈ అవుట్లెట్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా మనకి ఈ చిమ్నీ ద్వారా మనకి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఇక్కడ ఫైర్ బాక్స్ ద్వారా మనం హీట్ రిలీజ్ చేస్తాం. ఈ హీట్ ఓర్ని హీట్ చేస్తుంది, ఇక్కడి నుంచి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. దీన్ని మనం ఈ ప్లేస్ని మనం హెర్త్ అంటాం, హెర్త్. సో 3 పార్ట్స్ ఏంటంటే ఫైర్ బాక్స్, హెర్త్, చిమ్నీ. రివర్బేటరీ ఫర్నేస్లో 3 ఉంటాయి. అదే బ్లాస్ట్ ఫర్నేస్లో హెర్త్, ఫైర్ బాక్స్ కలిపి ఒకటే దగ్గర ఉంటాయి. ఇక్కడే అంటే ఓర్ని ప్లేస్ చేసే ప్లేస్ అనమాట. ఓర్ పెట్టే ప్లేస్ని మనం హెర్త్ అంటాం. ఓర్ ఎక్కడ ఉంచాము, హెర్త్లో. ఇక్కడ ఓర్ ఎక్కడ ఉంటుంది, ఈ ఏరియా మొత్తం ఓర్, పైనుంచి ఈ ఏరియా మొత్తం ఓర్ పడుతూ ఉంటుంది. సో హెర్త్ ఇదే, ఫైర్ బాక్స్ కూడా ఇదే. ఇక్కడ ఫైర్ బాక్స్ సెపరేట్ ఉంది. ఇక్కడ మనం హాట్ ఎయిర్ని లోపల పంపిస్తాం కాబట్టి వేడిగా ఇక్కడ ఉంటుంది. ఈ లోపల ఈ ఏరియానే వేడిగా ఉంటుంది, చాలా హీట్. టెంపరేచర్స్ కూడా చూడండి, 200, 700, 1200, 2000. సో అట్లా ఇంక్రీజింగ్ ఆర్డర్లో జోన్స్, హాట్ జోన్స్ ఉంటాయి. సో హెర్త్, ఫైర్ బాక్స్లు 2 కలిసి ఉంటాయి మనకి బ్లాస్ట్ ఫర్నేస్లో. రివర్బేటరీ ఫర్నేస్లో 2 సెపరేట్గా ఉంటాయి. ఫైర్ ఓర్ని కాంటాక్ట్ అవుతుంది, అంటే ఈ హీట్ వచ్చి ఓర్ని రియాక్షన్ జరిపిస్తుంది, ఓర్ హీట్ అవుతుంది అక్కడ, ఓకేనా. ఇవి ఫర్నేసెస్కి సంబంధించింది. దీంతో ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ కంప్లీట్ అయింది. కీప్ ప్రాక్టీసింగ్. జై హింద్.